పిల్లలకు ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టాన్ని తెలియకుండా పెంచకండి. నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూడడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ లోకం నైజం. స్వార్థంగా బ్రతికే మనిషినైనా ప్రపంచం నెత్తిన పెట్టుకుని చూస్తుందేమో కానీ స్వాభిమానం చంపుకొని బ్రతికే మనిషిని కాళ్ళ కింద చెప్పులా చూస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ నటించేవాళ్లే. కొందరు మోసం చేయాలని నటిస్తే, మరికొందరు మోసపోయామని తెలిస్తే నలుగురు నవ్వుతారేమో అని నటించేవాళ్ళు. తెలివితో కూడిన సంపాదనతో జీవితంలో ఏ లోటు ఉండదు, కానీ ఆ సంపాదన విలువలతో కూడింది కాకపోతే మాత్రం ప్రశాంతంగా బ్రతకడానికి మనకంటూ ఏ చోటు ఉండదు. బ్రతకడంలో నైపుణ్యత లోపించినా బ్రతుకులో నాణ్యత లోపించకుండా బ్రతికితేనే ఆరాధించబడే జీవితం సొంతమవుతుంది. స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు. అంతటి త్యాగం చేసే స్నేహితుడిని పొందడమే కష్టం. మనకి నచ్చినట్టు బ్రతికితే చరిత్రలో కలుస్తాం. కాలానికి నచ్చినట్టు బ్రతికితే చరిత్రలో నిలుస్తాం. జీవించినా నటించినా ధర్మం తప్పకుండా ఇంగితాన్ని ఆధారంగా చేసుకుని బ్రతికితే మన బ్రతుకు మన చేతుల్లోనే ఉంటుంది. ఇష్టాలతో మొదలెట్టిన ఆటలను కష్టనష్టాల వల్ల ఆపితే ఆడలేకపోయామనే అసంతృప్తితో పాటు ఆట రాదనే అవమానాలను కూడా భరించాల్సి ఉంటుంది. ఓపికతో కూడిన అహం విజయం, తొందరపాటుతో కూడిన అహం అపజయం. నేను అనే దారిలో అవమానాలతో కూడిన స్వేచ్ఛ ఉంటుంది. మనం అనే దారిలో చేదోడుతో కూడిన స్వాతంత్రం ఉంటుంది. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిన వారు తిరిగి ఏదో ఒకరోజు గెలవడం కూడా అంతే సత్యం. మూర్ఖుల చేత ప్రశంస అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్టు తినడం మంచిది. కుక్కకు బిస్కెట్ వేస్తే దగ్గరవుతుంది, బర్రెకు పచ్చగడ్డి వేస్తే మచ్చిక అవుతుంది. మనిషి మాయమాటలకు దగ్గరవుతారు. మాయమాటలు నేర్చినవాడు ఎన్నైనా చెప్తాడు. అది వినడం వినకపోవడం మన చేతుల్లోనే ఉంటుంది. నది తన గమ్యాన్ని చేరుకోవడానికి ఎటు వీలుంటే అటు ప్రవహిస్తుంది. అలాగే మనిషి తన జీవిత గమ్యం చేరడానికి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకి సాగిపోవడమే జీవితం. మనుషులను చూపే అద్దం కంటే మనుషుల మనసులను చూపే అద్దం ఉంటే బాగుండేది. అందరి నిజస్వరూపాలు బయటపడేవి, చాలా జీవితాలు బాగుపడేవి. మీకు బాధ కలిగించే విషయాలను మీరు నిరంతరం పట్టుకుంటే మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బు ఉంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. ఇది నిజం. లోపాన్ని పట్టుకు వెళ్లాడితే ఎప్పటికీ బంధాలు మెరుగవ్వవు. సువాసన లేని పువ్వుల్ని అందంగా లేవని ఎలా చెప్పగలం? నిలకడలేని మనుషులు జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. అలాంటి వారి గురించి ఎక్కువ ఆలోచించకండి. మనల్ని వదలకుండా వెంట ఉండేవారే నికార్సైన వాళ్ళు. అలాంటి వారు ఒకరు ఉన్నా ఎప్పటికీ మిస్ చేసుకోకండి. నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే ఏది నీకు అందుబాటులోకి రాదు. కష్టే ఫలి అని గుర్తుపెట్టుకోవాలి. మౌనంగా ఉండడం అనేది చేతకానితనం కాదు. పట్టించుకోకపోవడం అనేది పిరికితనము కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. నలుగురి స్త్రీలను ఎప్పటికీ మరవకు. నీకు జన్మనిచ్చిన స్త్రీ, నీతో పాటు పుట్టిన స్త్రీ, నిన్ను పెళ్లాడిన స్త్రీ, నీకు పుట్టిన స్త్రీ, ఆ నలుగురి స్త్రీలను సంతోషంగా ఉండేట్లు చూస్తే నీ పుట్టుక సార్థకమవుతుంది.